హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మ్యాంగో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి నిన్న వెళ్ళామండి. వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో చూసేయండి. అప్పుడైతే మ్యాంగోస్ తెచ్చుకున్నాము. ఆ మ్యాంగోస్ పండాయండి, న్యాచురల్గా పండినవి కదా, చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. న్యాచురల్గా పండిన కాయలు ముందైతే మామిడికాయకి ఇలా బ్లాక్గా రావటం అయితే అవుతుంది. నేను ఇక్కడైతే మార్నింగే బెండకాయలు తీసుకున్నాను. బెండకాయల్లో అన్నీ చాలా వరకు పుచ్చులైతే వచ్చాయి. వీటిని మంచి కాయలన్నీ పక్కన పెట్టుకొని పుచ్చులన్నీ తీసేసాను. ఇంకా నీట్గా వాష్ అయితే చేసుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్లో ఎలా ఉన్నారు? మీరు ఎంజాయ్ చేస్తున్నారా సమ్మర్ హాలిడేస్ని? మాకైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అసలైతే తట్టుకోలేకపోతున్నాము. మా ఇంటి ముందు వేప చెట్టు ఉంటుంది, అయినా కానీ అసలు మాకు ఎండ విపరీతంగా ఉంది. నేను మార్నింగే వంట చేసేస్తున్నాను, వంటగదిలో కూడా ఎక్కువసేపు ఉండలేము కదా. నేను ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో కూరగాయలు కట్ చేస్తున్నాను. వీడియో అయితే ఫుల్గా తీయలేదు. ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసి నేనైతే ఇంకా వంట అవ్వగానే పిల్లల్ని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్తున్నాను, సమ్మర్ షాపింగ్కి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. హాయ్ చెప్పలే. ఈ వీడియో పూర్తిగా చూడండి. నా గురించి కొన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ షాపింగ్ మాల్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ జీన్స్ చూస్తున్నాము, జీన్స్ తీసుకోవడానికి. అంటే నేను కూడా తీసుకుందామని చూసా, కానీ నాకు అంతగా కలెక్షన్ అయితే బాగోలేదు. మా పాప అయితే కొన్ని చూసింది, ట్రైల్ వేసింది, కానీ నచ్చలేదు ఆమెకి. ఎందుకనోనండి, కలెక్షన్ అయితే ఇక్కడ సమ్మర్ కదా, కలెక్షన్ సరిగ్గా లేదు. ఈ టైంలో తక్కువ కాస్ట్కి వస్తాయి, కానీ కలెక్షన్ బాగున్నప్పుడు తీసుకున్న వేస్ట్ కదా. ఈ టీషర్ట్ అయితే చూపిస్తుంది, అది నాకు నచ్చలేదు, వద్దని చెప్పాను. ఇంకక్కడ పెట్టేసింది. ఎక్కువ సమ్మర్లో వేసుకోవడానికి మంచి కాటన్ వేర్ తీసుకుందామని చెప్పి వచ్చాం, కానీ ఇక్కడ ఇటువైపు వచ్చేసాము. జీన్స్ ఒకటన్నా తీసుకుందామని. కొన్ని కలెక్షన్ బాగుంది, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. 899 ఎంత ఉంది ఒక జీన్స్, కానీ బాగుంది అది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి అక్కడే పెట్టేశాము. అందులో అది ఫిట్టింగ్ కూడా సరిగ్గా లేదు, మా పాపకి టైట్ అయింది. ఖచ్చితంగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి ఎవరో ఒకళ్ళు అమ్మడానికి వస్తారు, ఉల్లిపాయలు, చింతపండు అని చెప్పి. ఇంకా టీషర్ట్లు అయితే నేను పింక్ ఇంకొక కలర్ ఏంటో తీసుకున్నానండి, గుర్తులేదు. నేనైతే నెక్స్ట్ వీడియోలో నేనేం తీసుకున్నాను, ఏం షాపింగ్ చేశాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో లెంత్ అయింది, చిన్న వీడియోలు పెడితేనే వ్యూస్ రావట్లేదు, మళ్ళీ లెంతీ వీడియో పెడితే అసలే రావని చెప్పి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్తున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇంకా మా పాప అయితే ప్యాంట్స్ ఇంకా టీషర్ట్లు అవి తీసుకుంది. అవి ఒకసారి ట్రైల్ వేసుకొని అయితే వచ్చింది. ఇంకా ఇక్కడైతే చిన్న పిల్లలు ఉంటాయి కదండి, బేబీ కలెక్షన్, అవి అయితే చాలా బాగున్నాయి. నేను మీకు ఒకసారి చూపిస్తాను, అంటే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చూపిస్తాను అంటున్నాను. విజయవాడ కొండపల్లి దగ్గరలో ఉన్నట్లయితే వచ్చి తీసుకోవచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది. స్ట్రాబెర్రీస్తో వచ్చింది ఫ్రాక్, చాలా మంచి కలెక్షన్ ఉన్నాయండి ఇక్కడ. అంటే ఈ స్టోర్ రీసెంట్గానే ఓపెన్ చేశారు, అందుకని ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి. షర్ట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి. ఈ షర్ట్ చూసారా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది, కానీ మా పిల్లల సైజ్ కాదు. నేను చూసింది ఏంటంటే ఈ స్టోర్లో ఎక్కువగా కిడ్స్ వేరే చాలా కలెక్షన్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. నేను మా బాబుకి చిన్నప్పుడు ఒక డ్రెస్ ఎక్కువ వేసేదాన్ని, సేమ్ ఇలాంటి డ్రెస్లే వేసేదాన్ని. నాకు ఈ డ్రెస్ చూడగానే
చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇంకా మా పాప అయితే కొన్ని ప్యాంట్స్ సెలెక్షన్ చేసుకుంది. ఇక్కడ చూసారా సిసింద్రి డ్రెస్సులు ఇంకా చాలా ఉన్నాయండి. నాకు ఆ డ్రెస్సులు చూడగానే మా పిల్లలు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను చదువుకున్నాను కాలేజ్కి వెళ్ళి. ఇంకా చదువుకున్నా కానీ ఏ జాబ్ చేయట్లేదు. పిల్లల కోసం ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా అందుకని నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకులే అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మా రిలేటివ్స్, నాకు తెలిసిన వాళ్ళందరూ యూట్యూబ్ ఎందుకు, నీకేం పని లేదా అని చెప్పి అందరూ నన్ను చాలా అంటే ఎగతాళి చేశారు. ఏంటి వీడియోస్ తీస్తున్నావా అది ఇది అని. మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎగతాళి చేశారు. కానీ నేనెవరో తెలియని వాళ్ళు మాత్రం నాకు చాలా సపోర్ట్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. నిజంగా ఎంత బ్లెస్సింగ్ ఇస్తున్నారంటే మొన్న ఒక కామెంట్ వచ్చింది. మీరందరూ బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుంది అని చెప్పి ఒక ఆమె అయితే మంచిగా కామెంట్ చేశారు. ఆమె పేరైతే నేను మర్చిపోయాను. నేను కుదిరితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే మన వాళ్ళు. మనం బాగుపడితే ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనకి సపోర్టివ్గా నిలిచే వాళ్ళు మాత్రం ఉండరు. మంచి మనసున్న వాళ్ళు మాత్రమే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను అనుకుంటాను. మా ఫ్యామిలీకి సపోర్టివ్గా నిలవాలని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకు ఎక్కువగా మాట్లాడడం అలా రాదండి. నేను ఇంట్రోవర్డ్. ఈ స్కూటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాను కానీ 800 ఉంది కాస్ట్. ఫ్యూచర్లో ఎలాంటి స్కూటీ కొనుక్కోవాలి? భలే ఉంది స్కూటీ. ఎలాంటి స్కూటీ కొనవా? నేను 2017లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని ఛానల్ చూసినప్పుడు వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేవాళ్ళు. ఇంకా నాకు భయం వేసింది. నేనైతే ఎవరిని నన్ను ఎవరన్నా అన్నా నేను పడలేను. ఇంకా ఎందుకు వచ్చిందిలే అని యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. కానీ ఫైనల్గా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎంత ఉంది కాస్ట్? 150. ఇల్లు లోపల సెట్టింగ్ భలే చేశారు. పెట్రా పెళ్ళి ఈ బొమ్మలన్నీ చూస్తే నాకే తీసుకోవాలనిపించింది. నాకు ఇంకా చిన్నపిల్ల మెంటాలిటీ అసలు బాగాలేదు. ఎంత బాగున్నాయో అసలు. నాకు ఆ డబ్బులు లేవు, కానీ ఉంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఇంట్లో ఆల్రెడీ పీవీపీకి వెళ్ళినప్పుడు పిల్లలు తీసుకున్నారు. ఆ బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు నాకే తీసుకోవాలనిపించింది. ఈ బొమ్మ కూడా అసలు ఎంత బాగుందో. ఫస్ట్ అక్కడ నుంచి పక్కకు వచ్చేసాను నేనైతే. ఇటు తిరగండి, ఫోటో తిరగండి చింటూ. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే పై ఫ్లోర్లో తీసుకొని కిందకు వచ్చేసాము. మా బాబాయేమో నెక్కు పెట్టుకునే పిల్లో కావాలని చెప్పి అదే అడుగుతూ ఉన్నాడు. అదేమో 450 ఎంత ఉంది. అదైనా యూజ్ లేదు. ఏరోప్లేన్ అలా ఎక్కినప్పుడు పెట్టుకునేది, కారులో అలా పెట్టుకునేది. వాడేమో నాకు అదే కావాలంటున్నాడు. నెక్స్ట్ టైం తీసుకుందాం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.